ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మతం ప్రాంతాల అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలనే అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. 2014 తర్వాత రొట్టెల పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేశాక అనేక పనులు చేశాం. ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 10 కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది. సో తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగోళ్ళు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు వాళ్ళకి ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం, ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోకూడదు అని కానీ చర్చించాం. నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మే వ్యక్తి. అందుకే ఆరోగ్యం రొట్టె తీసుకుంటాం కూడా జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా. ఏ బాధ్యత అయితే మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం. దాదాపు 50% మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. 17 మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. ఒక కసితో, ఒక పట్టుదలతో పనిచేయాలని తపంతో మేమందరం ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడిగి వేసాం. ఇంకా 4 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా చేస్తుందని ప్రజలు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ దాదాపు మెజారిటీ నియమించాం. మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు, ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీకి తీసుకొస్తాం జరిగింది. మిగతా కొన్ని ఏంటంటే కేంద్రంలో ఉన్న ఏదైతే యూజీసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి మాకు చర్చలు జరుగుతున్నాయి. సరైన వైస్ ఛాన్సలర్ నియమించాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈసీలు కూడా మేము మార్చుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ ఈరోజు చూస్తే ఎక్కడ యూనివర్సిటీ అభివృద్ధికి ఎవరు అడ్డుపడే పరిస్థితి లేదు. పనులు చేసుకుంటూ వెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూసా ఫండ్లు కానివ్వండి, యాప్షీ నుంచి మెరుగైన సిలబస్ అందిస్తాం. కానీ ఇవన్నీ పకడ్బందీగా మన ప్రభుత్వం ముందలు తీసుకెళ్తాం జరుగుతుంది. అది వరకు జరుగుతుంది. ఎన్సీఆర్టీ తెలుసన్న, గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కనుక బాధ్యత మా పైన పడింది. అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ విషయంలో నన్ను ఫాలో అప్ చేశారు. ఆయన పర్సనల్ గా తీసుకుని ఇది పూర్తి చేయాలరా అని చెప్పారు. ఆనాడు వెంకయ్య నాయుడు గారు తీసుకొచ్చినది ఎన్సీఆర్టీ. తప్పనిసరిగా వీ విల్ కంప్లీట్ దట్ వర్క్. నా 100% దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ స్కూల్ సుమారుగా 33,000 పాఠశాలలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. మన ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం 1,200 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ ఉంది. జియో 117 విత్డ్రా చేస్తూ జియో 21 తీసుకొచ్చాం. తద్వారా 9,600 పాఠశాల ప్రైమరీ స్కూల్స్ లో 1 క్లాస్ 1 టీచర్ అందజేస్తున్నాం. ఈ సంవత్సరం దాని ఫలితాలు మీరు స్వయంగా చూస్తారు. ఎందుకంటే సంస్కరణలు అనేది మిడ్ ఇయర్ ఎప్పుడు తీసుకురాకూడదండి. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. సో మిడ్ ఇయర్ నేను సంస్కరణ తీసుకురాలేదు, కరెక్ట్ కాదని బలంగా నమ్మాను. ఇయర్ పూర్తయిన తర్వాత మేము టేకప్ చేసాం. 10th క్లాస్ పరీక్షలు కానీ, ఇంటర్ క్లాస్ పరీక్షలు కానీ మీరు చూస్తే ఈసారి మన పిల్లలు బాగా చేశారు. ముందు ముందు మీరు చూస్తారు కదా, అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలు. అంతేనా సార్? ఇప్పుడు నేను బలంగా నమ్మేది ఏంటంటే, విద్యలో తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, ఉపాధ్యాయుల బాధ్యత ఉంటుంది, పిల్లలు ఉంటారు. ముగ్గురు కలిసికట్టుగా పిల్లోడు ఇప్పుడు పోయిన సంవత్సరం అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఎంతవరకు వచ్చారు, అతని బలహీనతలు బలాలు ఏంటి, దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, దీనిపైన మొత్తం చర్చించడానికి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరిగింది. పోయిన సంవత్సరం డిసెంబర్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ సంవత్సరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా కూడా ప్రజాప్రతినిధులు మేమందరం తిరిగి పాఠశాలలోకి వెళ్ళేదానికి మంచి అవకాశం ఉంటుంది. వెళ్ళి అక్కడ కూర్చుని పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చర్చించడానికి మంచి అద్భుతమైన అవకాశం ఉంది. దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒక ఉదాహరణ ఇస్తాం. పోయిన డిసెంబర్ నాటికి చంద్రబాబు నాయుడు గారికి బాపట్లలో ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్ళా.
రోజు పిల్లలు తింటున్న భోజనమే ముఖ్యమంత్రి గారు పెట్టాం. పిల్లలు ఎక్కడ కూర్చుని తింటారో అక్కడనే ముఖ్యమంత్రి గారిని కూర్చుని అక్కడనే ఆయన భోజనం చేశారు. భోజనం చేసిన తిరిగి 30 నిమిషాలు హెలికాప్టర్లో ఆయనతో నేను ప్రయాణించాను. ఎందుకంటే అదే రోజు నేను వైజాగ్ వెళ్ళాలి. సార్ రిక్వెస్ట్ చేస్తే రమ్మన్నారు. 30 నిమిషాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా నాకు అన్నం నచ్చలేదు, సన్న బియ్యం అందజేయాలి, ఎట్లా చేయాలో మీరు వర్కౌట్ చేయండి అని చెప్పారు. అప్పుడు నేను గౌరవ మంత్రి నాదెండ్ల మనోహర్ గారితో కూడా మాట్లాడి మొత్తం సిస్టమ్ మేము మార్చాం. సో ఇదేంటంటే మాకు కూడా ఒక అనుభవం. రూముల్లో కూర్చుని ఫోటోలు చూసి ఏదో అది అయిపోయిందని కాదు, డైరెక్ట్ గా పాఠశాలకి వాస్తవాలు ఏంటో తెలిసినాక ఒక అద్భుతమైన అవకాశం మాకు. సో ఒక పక్కన ప్రజాప్రతినిధులు అంటే మొత్తం సిస్టమ్, ఇంకో పక్కన ఉపాధ్యాయులు, ఒక పక్కన తల్లిదండ్రులు, పిల్లలు అందరు కలిసికట్టుగా వచ్చి మన ప్రభుత్వ పాఠశాలని ఎట్లా బలోపేతం చేయాలి, విద్యను ఎట్లా బలోపేతం చేయాలి దానిపైన కూడా అద్భుతంగా చర్చించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ మెగా పీటీఎం తల్లికి వందనం పైన పెట్టాం. తల్లికి వందనం అంటే మీరు సంక్షేమ కార్యక్రమం అనుకుంటారు, అది కాదు. మా ఆలోచన ఏంటంటే తల్లి రుణం మేము తీర్చుకోవాలి, తల్లిని గౌరవించాలి. ఎందుకంటే తల్లి లేకపోతే మనం అందరం ఎవరు లేవు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, ఇక్కడ నిలబడగలుగుతాను, దానికి కారణం మా తల్లి. నా తల్లి నన్ను పెంచిన విధానం. సో తల్లిని గౌరవించాలి అనే థీమాటిక్ మీద తప్పనిసరి ఈ మెగా పీటీఎం ఆర్గనైజ్ చేస్తాం జరుగుతుంది. పిల్లలు తల్లిని ఎట్లా గౌరవించాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నెల్లూరు నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతం నాయకులు నారా లోకేష్ బాబు గారికి, వేదికను అందించిన పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అధికారం వచ్చిన తొలి రోజు నుంచే ప్రజలందరికీ కూడా నిరంతరం, ప్రజలకు అదేవిధంగా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉన్న వ్యక్తి ఒక లోకేష్ బాబు గారు మాత్రమే. మొట్టమొదటి రోజు నుంచి పార్టీ అధికారంలోకి ప్రమాణ స్వీకారం చేసి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి కూడా అక్కడే ఉండవల్లి నివాసంలో ప్రతిరోజు కూడా వందలాది మంది కార్యకర్తలతో, ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను వింటూ వాటి పరిష్కార మార్గాలను చేపట్టడం జరుగుతోంది. అంతేకాకుండా అక్కడికి వచ్చేవారు కాకుండా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులను పరిశీలించాలి, కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, వారు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి వారందరితో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడి మన బాధలు, మన ఇబ్బందులను కూడా విని వాటిని పరిష్కరించేదానికి మన ముందుకు బాబు గారు రావడం జరిగింది. అంతేకాకుండా ఏదైనా మాట ఇస్తే ఫలానా కార్యకర్తకు ఆపద జరిగినా కూడా మనందరికంటే ముందే ఆ సమాచారము బాబు గారి చెంతకు చేరుతుంది. వెంటనే ఎవరికైతే ఆ సమాచారం చేరవేసి ఆ సమస్యను పరిష్కరించాలో ఆ సమస్య పరిష్కారం అయినంతటి వరకు కూడా బాబు గారు వెంటబడుతూ ఆ సమస్యను పరిష్కరించి, అంతేకాకుండా కార్యకర్తలకు అండగా చిన్న కార్యకర్త అయినా పెద్ద కార్యకర్త అయినా కూడా వారందరికీ నిరంతరం అందుబాటు ఉండడం జరుగుతుంది. దానికి ఉదాహరణ నేనే. 2023లో నేను పశ్చిమ రాయలసీమ శాసనమండలి సభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది. నా భుజం తట్టి నేనుండా అని చెప్పి నన్ను ముందుకు పంపించడం జరిగింది. ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవడం జరిగింది. మంత్రి గారు కానీ లోకేష్ బాబు గారి నిరంతరం వెంట ఉండి ఒక సామాన్య కార్యకర్తను నన్ను శాసన మండలికి పంపించిన ఘనత లోకేష్ బాబు గారిది. అంటే ఒకరిని నమ్మితే దానికి ఎందాకైనా దానివల్ల నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, మంచి జరిగినా, చెడ్డ జరిగినా కూడా దాని ఆరం భారం మోసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లోకేష్ బాబు గారనే. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతూ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పార్టీని మరింత ముందుకు తీసుకునే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై హింద్. మన నెల్లూరు పట్టణ నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను. సభకు నమస్కారాలు. కార్యకర్తలు ఫస్ట్ కార్యకర్తలతో మాట్లాడాలా. జనరల్ సెక్రటరీ అయిన గౌరవనీయ లోకేష్ గారు కూడా చెప్తున్నాను సార్, నెల్లూరులో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు చాలా 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 క్రమశిక్షణగా చేస్తున్నారు సార్. వారందరికీ యాక్చువల్గా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను.
రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయి ఉన్నా, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసేసి వెళ్ళిపోయినా, ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయినా, ఈ ఒక్క సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అనేక సంక్షేమ పథకాలు ఏదైతే మేనిఫెస్టోలు చెప్పామో అవన్నీ 1 by 1 చేసుకుంటా వస్తే వాటిని ప్రతి గడపకు పోయి చెప్పాలని మీరు ఇచ్చిన ఆదేశాన్ని నేను యాక్చువల్గా మా కార్యకర్తలకు చెప్పడం, వారు చాలా చక్కగా చేస్తూ ఈరోజు దాదాపు 40,000 ఇళ్లు పూర్తిగా కవర్ చేయటం దాదాపు అయింది. మీరు ఈరోజు ఆదేశించిన దాంట్లో బూత్ కన్వీనర్ని, బూత్ కన్వీనర్ని 2 టీములుగా ఫామ్ అయ్యి వారితో ఒక 5-6 మంది, వీళ్ళతో ఒక 5-6 మంది పోయి ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా సమస్యలుంటే ఆ సమస్యల్ని రాసుకొని వాటిల్ని నేను ఒక ఆన్లైన్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాను సార్. ఆన్లైన్ సిస్టమ్లో ఎంటర్ చేయమన్నా. ఆ విధంగా ఈరోజు కార్యకర్తలు చాలా చక్కగా ఒక సిస్టమేటిక్గా మీరు ఇచ్చిన ఆదేశ ప్రకారం చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా తెలుగుదేశం కార్యకర్తలు, నెల్లూరు సిటీ వాళ్ళు మీరు ఏది ఆదేశిస్తే దానికి 100కి 100 రూపాయలు నేను వారందరం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ ఇంత మంచి పేరు, ఎందుకంటే మెంబర్షిప్లోనూ నెంబర్ 1గా వచ్చారు. ఏది పెట్టినా నేను ఒకటే చెప్తున్నాను, మనం నెంబర్ 1గా ఉండాలి, మనం ఆదర్శంగా ఉండాలి అని నేను కార్యకర్తలకు చెప్తున్నాను. గత ప్రభుత్వంలో చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరినీ కూడా మీ యొక్క డైరెక్షన్లో ఖచ్చితంగా అన్ని విధాలు ఆదుకుంటామని, మీరు ఇచ్చే ఆదేశ ప్రకారం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నెల్లూరు పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. ఈరోజు కార్యకర్తల మీటింగ్ పెట్టడం మనందరికీ కూడా చాలా మంచిది. ఎందుకంటే అభివృద్ధే ఒక బ్రాండ్ టీడీపీకి. టీడీపీ బ్రాండ్ కార్యకర్తలు, టీడీపీ బ్రాండ్ కార్యకర్తలు. ఈరోజు నినాదం ఒకటి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేది కూడా టీడీపీ పార్టీలో ఖచ్చితంగా పాటిస్తున్నాం. ఈరోజు మనందరం కూడా యువగలం నాయకుడు మన లోకేష్ బాబు యువగలం పాదయాత్ర చేసిన వల్లనే పీపుల్స్ టచ్ అనేది అది కలిగే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం. ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం పెట్టారు. ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత ఆ కార్యక్రమం మనం చేయబోతున్నాం. ప్రజలకు కూడా ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనం గెలిచిన తర్వాత 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ అనుకోకుండా ఇది ఒక మంచి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రజలకు కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నా మనం వినేదానికి కూడా మనం సిద్ధపడాలా. ఏదన్నా మనల్ని క్వశ్చన్ చేసినా దానికి ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలా. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇది డోర్ టు డోర్ పోవడం అనేది మంచిది. ప్రజల్లోంచి మనకి వాళ్ళ ఇబ్బందులు కూడా వెళ్ళబుచ్చేదానికి ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవాలా. నేను కూడా నా పార్లమెంటు పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు పెట్టుకొని ఎక్కడ ఏ గ్రామంలోనో పోయి సమస్యలు వింటున్నాం. ఇని ఏదైనా సమస్యలు ఉంటే మనం తీర్చగలిగింది అక్కడే తీర్చుతున్నాం. మనకి ఒక ఐకాన్ మన ముందుండేది ఈరోజు పార్టీ భుజాలు మోస్తున్నాడు యంగ్స్టరు. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా ఉండి మనం ముందుకు తీసుకోవాలి పార్టీని. కార్యకర్తలు ముఖ్యం కాబట్టే ఈరోజు వచ్చి మీ అందరిలో కూర్చొని మీ దగ్గర నుంచి వినాలా, మీ సమస్యలు వినాలా అని రావడం చాలా గొప్ప విషయం. సో మీ అందరిని కోరుకునేది మనందరము తెలుగుదేశం పార్టీ కష్టపడాలా. డిసిప్లిన్ అనేది ముఖ్యం. ముందుకు తీసుకోవాలి పార్టీని. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం మొన్న ఎలక్షన్లు ఎట్ట చేసామో అట్టే ఈ 4 సంవత్సరాలు కూడా మనం కష్టపడి అది 40 సంవత్సరాలు పార్టీ ఉండేటట్టుగా మనం చేయాలి. తెలుగుదేశం పార్టీ నెల్లూరు అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అజీజ్ గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తాం.
సభకు నమస్కారం. నెల్లూరు నగర కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ మూలాలు, మీ అందరి కృషితో నెల్లూరుని ఎప్పుడు చరిత్రలో లేనంత మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనతో యువ నాయకుడు కార్యకర్తల సంక్షేమం అని ఒక వాయిస్ ని తీసుకువచ్చి, ఈ కార్యకర్తలే మన గుండె చెప్పుడు అని, వాళ్ళని కాపాడడం మన బాధ్యత అని తీసుకువచ్చిన వ్యక్తి లోకేష్ బాబు గారు. ఈరోజు యువగళం తర్వాత ప్రతి అడుగులో ఒక పేదవాడిని కలవడం, ఒక రైతుని కలవడం, ఒక రైతు కూలీని కలవడం, ఒక స్టూడెంట్ని కలవడం, ఒక అన్ఎంప్లాయిడ్ని కలవడం, ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతుండే బాధలేంటి, ఇవన్నీ పర్సనల్ గా ఆయన 1-to-1 తెలుసుకొని ఈరోజు ఆ సమస్యల్ని తీర్చడానికి ఒక యజ్ఞంగా చేస్తా ఉన్నాడు లోకేష్ బాబు గారు. ఇటువంటి వ్యక్తి మనకు యువ నాయకుడిగా ఉండడం, ఈయనతో కలిసి మనం పనిచేయడం మన అదృష్టం. ఒకవైపు భారతదేశంలోనే అనుభవమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఒక యువశక్తి లోకేష్ బాబు గారు. ఈ కాంబినేషన్ ఉండే పార్టీ 10 కాలాల పాటు ఉంటుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు వీళ్ళిద్దరిపైన భుజాలపైన ఉంది. దాంట్లో భాగస్వామ్యం కావడానికి మనకు అవకాశం రావడం నిజంగా మన అదృష్టం. అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీలో ఈ రోజు దాకా ఇంత గౌరవంగా, దీని మూలాలు మనం అందరం, మీ కృషి, మీరు చేసే త్యాగాలు ఈ ఎక్కడికి గాని ఒమ్ము కావు. ఉండే చెప్పుడు కార్యకర్తలు. భోజనానికి 1 గంట లేట్ అయినా పర్వాలేదు, ముందు కార్యకర్తలతో మీటింగ్, తర్వాతే నేను పోయేదని కానీ చెప్పారు. ఇంతటి మంచి నాయకులతో మనం కలిసి పనిచేయడం మన అదృష్టం. మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. సభకు నమస్కారం. తాతగారి ధైర్యం, తాతగారి నిజాయితీ, తాతగారికి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ, అదే రకంగా నాన్నగారి పరిపాలన దక్షత, నాన్నగారి నిజాయితీ, నాన్నగారి పనిచేసే తత్వం లోకేష్ బాబు గారికి అందరికన్నా 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలా, ఈ రాక్షసుణ్ణి జగన్ని తరిమి కొట్టాలా అంటూ పోరాటం చేసిన నా కార్యకర్తలకి తల వంచి పాదాభివందనం చేస్తున్నాను. తల్లికి వందనం, తల్లి రుణం తీర్చుకోలేనిదని ఎప్పుడు నేను చెప్తాను. ఈ ప్రపంచంలో ఒక తల్లి రుణం, కార్యకర్తల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అని చెప్పి మాత్రం చెప్పగలను. ఈరోజు చంద్రబాబు నాయుడు పడే కష్టం, ఈ వయసులో ఆయన మనకన్నా ముందు పరిగెడుతున్నాడు. ఆయన కోసం నిరంతరం శ్రమించాలి. ఆంధ్ర ప్రజల ఆశయ కిరణం యువ నాయకుని నాయకత్వంలో కష్టపడి పనిచేస్తామని ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టమని మీ అందరిని కోరుకుంటున్నా. జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం. జై తెలుగుదేశం. కార్యకర్త అధినేత అంటూ రాజకీయాలకే ఒక సరికొత్త నిర్వచనం చెప్పిన, పాదయాత్ర ద్వారా నియంత పాలకులను ఇంటికి పంపించి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి కృషి చేసిన, అదేవిధంగా తల్లికి వందనం ద్వారా లక్షలాది మంది తల్లుల కళ్ళల్లో ఆనందం నింపిన మన ప్రియతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మన భవిష్యత్ ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కష్టకాలంలో నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, నేను స్ఫూర్తిగా తీసుకునేది ఒక అంజిరెడ్డి తాత. ఎవరో గుర్తున్నాడా? పొంగనూరు నియోజకవర్గంలో మీసాలు మిలేసి తొడగొట్టి రా అని చెప్పిన అంజిరెడ్డి తాత. నేను స్ఫూర్తిగా తీసుకునేది ఒక మంజుల. పల్నాడులో ఏకంగా బూత్లో కూర్చుంటే ఆమె పైన దాడి చేశారు. రక్తం గారుతున్నా చివరి ఓటు పడి ఈవీఎం సీలే వరకు అక్కడి నుంచి వెళ్ళలేదు. ఒక తోట చంద్రయ్య మెడపై కత్తి పెట్టి
వాళ్ళ నాయకుడికి జై చెప్పమన్నారు, వాళ్ళ పార్టీకి జై చెప్పమన్నారు. ఈ రెండు చెప్తే వదిలేస్తా అన్నాడు. ఆయన చెప్పింది జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన చంద్రయ్య నాకు స్ఫూర్తి. విజయవాడలో ఉన్నారు గాంధీ గారు, మాజీ కార్పొరేటర్. మనందరం చూసాం. ఆయన గట్టిగా మాడుతున్నారని ఆయన పైన దాడి చేసి ఏకంగా కంటి చూపు కూడా పోగొట్టుకున్న గాంధీ నాకు ఈరోజు స్ఫూర్తి. నేను దేశంలో ఎక్కడ తిరిగినా అందరూ ఆశ్చర్యపోతున్నారు. 1 కోటి మంది సభ్యత్వాలు ఎట్ట చేశావు, ఆ టెక్నాలజీ ఏంటో నాకు ఇవ్వమని కోరుతున్నారు. వాళ్ళకి చెప్పే టెక్నాలజీ కాదు బాస్, మా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అహర్నిశలు కష్టపడ్డాం, 5 సంవత్సరాలు పోరాడాం. ఈ పోరాటం మనం మర్చిపోకూడదు. నేను నెల్లూరు జిల్లాకు అనేక సార్లు వచ్చా, నన్ను అవమానించారు, అనేక మాటలు అన్నారు, శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు. కానీ ఆనాడే చెప్పాం, గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని. మీరు కొట్టే దెబ్బ అదుర్స్. భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 94% సీట్లు కూటమి కైవసం చేసిందంటే దాని వెనకాల మీ కష్టం, మీ చెమట, మీ రక్తం ఉంది. అందుకే మన మహానాడులో చెప్పా, కార్యకర్తలే అధినేతని. ఇది చెప్తాం కాదు, నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఫస్ట్ కార్యకర్తలనే కలుస్తున్నా. లేదంటే ఏ నియోజకవర్గం వెళ్ళినా ఉత్తమ కార్యకర్తలను కలుస్తున్నా. కార్యకర్తలు కలిసిన తర్వాతనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నామంటే మీరు ఎదుర్కొంటున్న కష్టాలేంటి నేరుగా తెలుసుకునే దానికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు వివరించాలి. ఆ కసి మనలో పోకూడదు. మీరు నా ఒకవైపే చూశారు, అది జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడతాం. ఇంకో వైపు ఉంది, అది బాబు గారితో పోరాడతాం. అంటే ఒక సంస్కరణ తీసుకురావాలి, పార్టీలో ఒక మార్పు తీసుకురావాలంటే అహర్నిశలు నేను కష్టపడతా. వేదిక మీద కొంతమంది తెలుసు నేను ఎంత పోరాడతాను. ఒక మార్పు తీసుకురాలంటే పార్టీ కూడా తేలికేంది కాదు. సీనియర్లు ఉంటారు, వాళ్ళని గౌరవించాలి, విధి విధానాలు పాటించాలి, ఒక క్రమశిక్షణతో మనం ముందరికెళ్ళాలి. కొన్ని నిర్ణయాలు అయితే నాకు సంవత్సరం పట్టింది, కొన్ని అయితే 2 సంవత్సరాలు పట్టింది. కానీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను పోరాడా. నేను ఏనాడు వదిలిపెట్టలా. కానీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత తల వంచి నేను అమలు చేస్తా. ఎందుకంటే సిద్ధాంతం ఒకటే, పార్టీ ఫస్ట్, కార్యకర్తలు ఫస్ట్. అప్పుడే మనందరం కలిసికట్టుగా ముందరగలుగుతాం. కలుగుతాం, మాట్లాడదాం. వార్డు అధ్యక్షుడు ఉన్నాడు, పట్టణ పార్టీ ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అది దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం. తల్లికి వందనం ఈరోజు అందజేశాం. 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. మన భూములన్నీ కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం. దీపం పథకం ద్వారా ఉచితంగా సిలిండర్లు ఇచ్చాం. రోడ్ల పైన పడిన గుంతలు కూడా మనం పూడ్చాం. మీరు అందరూ అనుకోవచ్చు అదే ముందు లేరా భయని. ఆ ఒక్క కార్యక్రమం 2000 కోట్ల రూపాయలు ఖర్చయింది. 5 సంవత్సరాలు ఒక్క గుంత కూడా పూడ్చలేదు మహానుభావుడు. మనం చేయాల్సి వచ్చింది 2000 కోట్ల రూపాయలు ఒక్క కార్యక్రమానికి అయింది. ఇట్లా ఇచ్చిన హామీ ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. మనం ప్రజల్లోకి వెళ్ళాలి, మనం మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి ఇలా మనం ఇచ్చాం. డిఎస్సి దానిపైన 32, 33 కేసులు పెట్టారు వాళ్ళే. సుప్రీం కోర్టు వరకు వెళ్ళి పోరాడి ఈరోజు డిఎస్సి పూర్తి చేశాం. మనకు ఉపాధ్యాయులు ఆగస్టు మాసంలోనే చేతికి వస్తాయి. మాట్లాడాలి, చేసిన పనులు చెప్పాలి, చేయాల్సింది కూడా బాధ్యతగా చెప్పాలి. ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఒక టీసీఎస్ కానివ్వండి, కాగ్నిసెంట్ కానివ్వండి, ఇవన్నీ మన రాష్ట్రంకి వస్తున్నాయి. ప్రాంతానికి పెద్ద ఎత్తున రిఫైనరీ కూడా రాబోతుంది. 2-3 సంవత్సరాల్లో మనకి కంపడతాయి. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఒక్క అలక వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో 5 సంవత్సరాలు మనందరం అనుభవించాం. ఒక నరకం అనుభవించాం. మనకు బయటికి రానిలా. మహిళలు కష్టపడి పనిచేస్తుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, ట్రోల్ చేశారు, మహిళలను అవమానించే విధంగా మాట్లాడారు. అందుకే అన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం మంచి రోజులు వచ్చేసినాయి, ఏదో మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం అంటే
రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతాం. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మనిషిని పరామర్శించడానికి వెళ్తే 3 చంపాడు, కారు కింద పడేసి చంపేశాడు. 2వ వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు ఊపిరి ఆడలేక చనిపోయాడు. 3వ వ్యక్తి అంబులెన్స్ లో ఇరుక్కుపోయాడు ట్రాఫిక్ జామ్ తో. జన సమీకరణ మనం చేయలేక కాదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు, మన వల్ల ప్రజలు నష్టపోకూడదని మనం ఆలోచించాం. అరే ఒక కార్యకర్త కార్ కింద పడితే కనీసం దిగి చూసే మనసు లేదండి. ఆ కార్యకర్తను తీసుకుని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. అదే కానీ దిగి చూసి హాస్పిటల్ పంపించుంటే ఆ వ్యక్తి ఈరోజు బతికే పరిస్థితి. ఆయన ఈరోజు ఎవరిని పరామర్శిస్తున్నాడు? బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. మన తెల్లానికి వెళ్ళింది ఎవరండి? గంజాయి బ్యాచ్. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేశారు. ఆనాడే భయపడలేదు. ఈయన రపరపకు భయపడతావా? ఏం మాడతాడు? బాబు గారిని బయటికి రాకుండా గేట్కే తాళం వేశాడు. ఆయన తాడు కట్టాడు, ఈయన మాడతాడు. అంటే చూడండి, ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మనుషుల మార్పు లేదు. నియోజకవర్గానికి వచ్చి గల ప్రధానంగా నెల్లూరు సిటీతో మంగళగిరి పోటీ పడుతుంది. నో సెకండ్ థాట్. కానీ కష్టపడాలి, ఒక బాధ్యతగా పనిచేయాలి. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మనందరం ఈరోజు రాజకీయాల్లోకి వచ్చామంటే ఒక మార్పు చేసినానికి వచ్చాం, ప్రజలకి సేవ చేసినానికి వచ్చాం. మన జీవిత ప్రయాణంలో మనం ఎంతో మందికి సహాయం చేసిన, ఒక అధికారంలో ఉన్నప్పుడు 1 సంవత్సరంలో అన్ని పనులు చేయగలుగుతాం. అది ఒక పార్టీ గొప్పతనం, ఒక వ్యవస్థ గొప్పతనం. మై టీడీపీ యాప్ ఉంది. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం ఆ యాప్లో ఎంటర్ చేయాలి. దానికి కారణం కూడా ఒకటే, పనిచేసే వాళ్ళకి ఫోటోలు దిగే వాళ్ళ మధ్యన తేడా ఉండాలని మీరే పదే పదే నన్ను కోరారు. అందుకే తీసుకొచ్చాం. సో ఎవరైతే పని చేస్తారో వాళ్ళని గుర్తించడానికి తీసుకొచ్చాం. టెక్నాలజీతో మనందరం అనుసంధానం అవ్వాలి, నేర్చుకోవాలి. మీరు టెక్నాలజీ అందరూ బాగా వాడతారు కదా. సో పార్టీ నుంచి మీకు ఏం తెలియజేయాలని నేరుగా మై టీడీపీ యాప్ ద్వారా తెలియజేస్తాం. ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణతో పనిచేయాలి. ఒక 2 రోజులు పట్టిన ప్రతి గడప దొక్కాలి. మనం చెప్పాల్సింది చాలా వివరంగా ప్రజలు తెలియజేసే బాధ్యత మన పైన ఉంది. వాళ్ళు ఒకవేళ ఏమైనా సమస్య తెలియజేస్తే అదే యాప్లో ఎంటర్ చేసే మార్గం కూడా ఇచ్చాం, ఫీడ్బ్యాక్ మెకానిజం. మీరు కూడా మాకు తెలియజేస్తే ఓకే ఇంట్లో ఇది ఒక ఐడియా వస్తుంది పార్టీ కూడా. అది మళ్ళీ బాబు గారి ముందలు పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, పాలసీలు ఇంకా ఎట్లా మెరుగుపరచాలి దానిపైన మేము చర్చిస్తాం. చివరిగా 2-3 విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటి, కేసులు. ఎవరిపైన అయితే కేసులు ఉంటే దయచేసి పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ శ్రీకాంత్ అని ఉంటాడు, వివరాలు మొత్తం ఇవ్వండి. ఇప్పటికీ 2900 కేసులు, దొంగ కేసులు పెట్టారని మాకు తెలిసింది. వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. సుమారుగా 1300 కేసులు ఇప్పటికీ క్లియర్ చేశాం. మిగతా అన్ని కూడా పద్ధతి ప్రకారం చేస్తున్నాం. అన్ని కేసులు ఒకేసారి తీయలేం, ఎందుకంటే ఛార్జ్ షీట్ అయినా కొన్ని ఉంటాయి, కోర్టులో కొన్ని ఉంటాయి. ఆ ప్రక్రియ పూర్తవ్వాలి. జాతీయ అధ్యక్షుల వారు నాకు ఇచ్చిన ఆదేశాలు డిసెంబర్ నెలాఖరికల్లా అన్ని కేసులు ఎత్తేయాలని చెప్పారు. దాని తర్వాత మీరు వచ్చి మటు కేసు ఉందంటే నాకు పడితే దెబ్బలు. ఇదిగోండి అన్న ఇది కేసు అంటే తీపిచ్చిపోతే తప్పు నాది. రెండోది, గతంలో కొన్ని పనులు చేశాం, ప్రజల కోసం చేశాం. రోడ్ అని, డ్రైన్ అని, అనేక కార్యక్రమాలు చేశాం. బిల్స్ పెండింగ్ ఉన్నాయి. 10% ఎంత ఉంది? ఒక 300 కోట్లు. అది కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేస్తాం. వర్కులు ప్రీ క్లోజ్ చేశారు ఉపాధి హామీ కింద. అది తెరిపించి డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. పార్టీ హౌస్కి వెళ్ళండి, వివరాలు తెలియజేయండి. ఆ బిల్స్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం తెలుపుతున్నాం. చేస్తున్న కార్యక్రమాలు చెప్పాలని, ఛాలెంజ్ చేయాలి. ఈరోజు మీరు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్ ఇస్తున్నాం. నాణ్యత చూసారా? బట్ట క్వాలిటీ చూసారా? బుక్స్ క్వాలిటీ చూసారా? ఈరోజు స్కూల్స్లో సన్న బియ్యం ఇస్తున్నాం మధ్యాహ్న భోజనం పథకంలో. ఇట్లా అద్భుతంగా మనం చేస్తున్నాం కార్యక్రమాలు. చేయక కాదు, చేసినవి చెప్పాలి. చేయాల్సింది ఉంది, అన్ని చేసామని నేను చెప్పట్లేదని. అందుకే సుపరిపాలనలో తొలి అడుగు అని పేరు పెట్టాం. 151 అయింది. కారణం ఏంటి? అహంకారం. వాళ్ళు మాట్లాడిన విధానం. ప్రజలు మన దగ్గర కోరేది పలకరింపు, ఆప్యాయంగా మాట్లాడాలి. అందరికి నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జై హింద్. ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నప్పుడు 2 పిల్లలు, పెంచలయ్య వెంకటేశ్వర్లు, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ 2 పిల్లలు బాగా చదవాలని అనుకుంటున్నాం. మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలుస్తాం జరిగింది. ఆ 2 పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తత తీసుకుని కేవలం హై స్కూలే కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని
ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇక్కడున్న పిల్లలందరూ నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా. జీవితంలో మనం ఛాలెంజ్ స్వీకరించాలి. అందరూ ఒక మార్గం ఎంచుకుంటారు, కానీ మనం ట్రెండ్ సెటర్స్ గా మారాలి. ఇక్కడ ఉదాహరణగా 2 ఇస్తాను నా జీవిత ప్రయాణంలో. మొదటిది 2019లో నేను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశా. అది తెలుగుదేశం పార్టీ 1980 తర్వాత గెలవని నియోజకవర్గం. ఒక పట్టుదలతో చరిత్ర తిరిగి రాయాల లక్ష్యంతో నేను పోటీ చేశా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ నాలో కసి పెంచింది, పట్టుదల పెంచింది. మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా, ఇక్కడనే గెలవాల లక్ష్యంతో 5 సంవత్సరాలు కష్టపడ్డా. ఆ 5 సంవత్సరాల కష్ట ఫలితం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని మెజారిటీ మొన్న నాకు ప్రజలు ఇచ్చి శాసనసభకు పంపించారు. రెండోది, నేను విద్యాశాఖ మంత్రి అవుతాం. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేశా, కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా. అది టీవీలో వచ్చినప్పుడు చాలా మంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు అందరు నాకు ఫోన్ చేసి, అంత కఠినమైన శాఖ నీకు అవసరమా? సంఘాలు ఉంటాయి, మధ్యాహ్న భోజనం పథకం ఉంటుంది, స్కూల్ కిట్లు ఉంటాయి, ఇది చాలా కష్టమైన శాఖ, ఇది మీకు అవసరమా అని అడిగారు. అప్పుడు వాళ్ళందరికీ ఒకటే చెప్పా, ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం. విద్యాశాఖని మార్చగలితే ఏ శాఖనైనా మనం మార్చగలుగుతాం. అందుకే విద్యాశాఖ మంత్రిగా నేను వస్తున్నాను. పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేదానికే నేను విద్యాశాఖ మంత్రి అయ్యానని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నా. ఎంత ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఐఏఎస్ అధికారి అయినా, ఐపీఎస్ అధికారి అయినా, రాజకీయ నాయకుడు అయినా కూడా విలువలు చాలా అవసరం. మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్ గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు, వీడియోలు కూడా ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది. దాంతోపాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కూడా పదే మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి, ఆ చెట్లు మనం కాపాడాలని చెప్తాం జరుగుతుంది. అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని మేము ఇవ్వబోతున్నాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ఒక చెట్టు నాటి 3 సంవత్సరాలు ఆ చెట్టును కూడా కాపాడాల్సిన బాధ్యత మీ పిల్లల పైన ఉంటుంది. మీ పిల్లలు ఆ చెట్టు కాపాడిన తర్వాతనే ఉపాధ్యాయులు పాస్పోర్ట్ పైన సంతకం పెడతాం జరుగుతుంది. నేను విద్యాశాఖ మంత్రి అయిన వెంటనే 1st, 2nd క్లాస్ పుస్తకాలు చూసా. దాంట్లో ఇంటి పనులంతా ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి. నేను మా అధికారులు చెప్పా, చిన్న వయసులో నాకు పెళ్ళయింది. నేను బ్రహ్మని అమెరికాకి వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాం, అంటే 50-50. అందుకే ఈరోజు పాఠశాల పుస్తకాల్లో కూడా ఇంటి పనులు 50% మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి. అంటే మహిళల్ని గౌరవించాలా, అన్నిట్లో మగ ఆడ సమానం అనేది పాఠశాల నుంచే ప్రారంభించాల లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా ప్రతి సాటర్డే నో బ్యాగ్ డే కింద ప్రకటించాం. పిల్లలకి టెక్నాలజీతో అనుసంధానం ఏమి, స్పోర్ట్స్, ఫిట్నెస్, యోగా కూడా ఏర్పాటు చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఏకంగా పిల్లలు రేపు నీట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ ఈ ఎగ్జామ్స్ కొట్టేదానికి అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒకటే, యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీకే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ తెలియజేస్తూ, గతంలో అనేక కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడి ఉన్నాయి, కానీ ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం. ఒక విద్యాశాఖ మంత్రిగా నా దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర వరకు అందరూ నేను ఏ కార్యక్రమం ఇచ్చినా స్వీకరిస్తున్నారు, పనిచేస్తున్నారు. మన పిల్లలకి మెరుగైన భవిష్యత్తు అందజేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నిజంగానే గౌరవ మంత్రివర్యుల్ని నారాయణ గారిని సభాముఖంగా నేను అభినందిస్తున్నా. ఆశ్చర్యపోయే విధంగా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. ఇదే విధంగా 175 నియోజకవర్గాల్లో 175 లీప్ పాఠశాలను ఏర్పాటు చేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది. రాబోయే 5 సంవత్సరాలు ఈ స్థాయిలో కనీసం ఒక్క పాఠశాలను ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. మీ అందరు తెలుసు, మధ్యాహ్న భోజనంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం నుంచి సన్న బియ్యం ప్రవేశపెట్టారు. దాని వెనకాల ఒక కారణం ఉంది. గతంలో డిసెంబర్ మాసంలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. జనరల్గా ముఖ్యమంత్రి గారు పాఠశాలలకు వస్తున్నారంటే చాలా చర్చ జరుగుతుంది. నాకు ఫోన్ చేశారు అధికారులు,
ఫోన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే భోంచేస్తారు, ఏం పెట్టాలని అడిగారు. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా, పిల్లలకి రోజు ఏ భోజనం పెడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం పెడదామని చెప్పా. ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయాల, ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయాల. మన పిల్లలు కింద కూర్చుని భోంచేస్తారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోంచేస్తారని నేను చెప్తాను జరిగింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆ భోజనం తినిన తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో 30 నిమిషాలు ప్రయాణం చేశా. ఆ 30 నిమిషాలు మన పిల్లలు తింటున్న భోజనం గురించి మాట్లాడారు. ఆయన నాకు తెలియజేశారు, అన్నం బాలేదు, నాకేం నచ్చలేదు, ఇది మీరు మార్చాలి, పౌష్టిక ఆహారం పిల్లలకి అందజేయాలి లక్ష్యం అని ఆయన చెప్పారు. అందుకే ఈరోజు సన్న బియ్యం కూడా మీ పిల్లలకి అందిస్తాం కూడా జరిగింది.